మక్తల్ నియోజకవర్గంలో రాజకీయం ఎవరికి అనుకూలంగా ఉంది? కారు జోరు కొనసాగుతుందా లేక కాంగ్రెస్ హవా వీస్తుందా? అది లేదా ఈ రెండు పార్టీలకు షాకిచ్చేందుకు కమలం సిద్ధంగా ఉందా? మక్తల్ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది? మక్తల్ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? లెట్స్ వాచ్ ఇట్. నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం కర్ణాటక సరిహద్దుల్లో ఉంది. ఆ నియోజకవర్గం నుంచే కృష్ణానది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. మక్తల్ నియోజకవర్గంలో 2.45 లక్షల ఓటర్లున్నారు. ఈ సెగ్మెంట్ లో 7 మండలాలున్నాయి. మక్తల్, ఉట్కూర్, మాగనూరు, కృష్ణ, నర్వ, ఆత్మకూర్, అమరచింత మండలాలు ఈ నియోజకవర్గంలోకి వస్తాయి. మక్తల్ నియోజకవర్గం ఏర్పడిన కొత్తలో ఎస్సీ రిజర్వేషన్ ఉండేది. కానీ 1962లో ఈ నియోజకవర్గం జనరల్ గా మారింది. అప్పటి నుంచి కాంగ్రెస్ 8 సార్లు, టీడీపీ 3 సార్లు, జనతాదళ్, జనతా పార్టీ, బీఆర్ఎస్ ఒక్కసారి విజయం సాధించాయి. మక్తల్ నియోజకవర్గంలో 2018లో మాత్రం నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ విజయ దుందుబి మోగించింది. రెండు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆ తర్వాత అధికార పార్టీలో చేరిపోయారు. 2018 ఎన్నికల్లో 45,000 మెజార్టీతో ఆయనే రెండోసారి విజయం సాధించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలే తన గెలుపునకు సోపానాలవుతాయని చిట్టెం భావిస్తున్నారు. అందుకే సాగునీటి కోసం చేపట్టిన చర్యలు కూడా కలిసి వస్తాయని కొండంత ఆశతో ఉన్నారు. కృష్ణానది నుంచి ఎత్తిపోతలు చేస్తూ సంగంబండ బూత్పూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం 75,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందుతోంది. అలాగే మక్తల్ పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దారు. దీనికి తోడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా లాంటి ఇతర సంక్షేమ కార్యక్రమాలతో కారు జోరు ఖాయమని గులాబీ శ్రేణుల భావన. మక్తల్ నియోజకవర్గంలో చెప్పుకోవడానికి అంతా బాగానే కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి బీఆర్ఎస్ కు అనుకూలంగా లేదనే వాదన వినిపిస్తోంది. చిట్టెం కుటుంబం దశాబ్దాలుగా రాజకీయంగా ఉండడంతో కుటుంబ పాలన అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 2023 ఎన్నికల్లో మక్తల్లో హోరాహోరీ పోరు తప్పదన్న అంచనాలున్నాయి. బీఆర్ఎస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, బీజేపీ తరఫున బి కొండయ్య, కాంగ్రెస్ తరఫున వాకిటి శ్రీహరి పోటీ చేసే అవకాశాలున్నాయి. అయితే ఇక్కడ ప్రముఖంగా ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే ప్రతి పార్టీ నుంచి 2 పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు వరకటం జగన్నాథ్ రెడ్డి టికెట్ ను ఆశించారు. కానీ మక్తల్ బీఆర్ఎస్ టికెట్ ను సీఎం కేసీఆర్ ప్రస్తుత ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ కే కేటాయించారు. బీజేపీ నుంచి కొండయ్య పాటు నర్వ మండలానికి చెందిన జలంధర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి మాత్రం 3 పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వాకిటి శ్రీహరితో పాటు డీసీసీబీ చైర్మన్ వీరారెడ్డి తనయుడు ప్రశాంత్ రెడ్డితో పాటు ఎన్ఆర్ఐ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ ను ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వాకిటి శ్రీహరికి జనంలో మంచి పట్టుందని టాక్. 3 దశాబ్దాలుగా ఆయన హస్తంలో కొనసాగుతున్నారు. బీసీ నాయకుడిగా క్రమంగా ఎదిగారు. గతంలో కాంగ్రెస్ నుంచి జెడ్పీటీసీగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ నారాయణపేట జిల్లా అధ్యక్షులుగా పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. వాకిటి శ్రీహరికి కాంగ్రెస్ తరఫున టికెట్ వస్తే మాత్రం ఆయన గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. మక్తల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారనే మాట కంటే మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో గత 30 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను ఏ పార్టీ మారలేదు ఇప్పటిదాకా. పార్టీ కూడా ఖచ్చితంగా పార్టీకి ఎవరు లాయల్ గా ఉండరో చూస్తా ఉంది. మరి పూర్తి స్థాయిలో ఇక్కడ చిన్న స్థానం కించి ఒక చిన్న ఇంట్లో కౌన్సిలర్ కింద స్టార్ట్ అయ్యి కౌన్సిలర్ గానీ, సర్పంచ్ గానీ, ఎంపీటీసీ గానీ, జెడ్పీటీసీ గానీ, ఈ రోజు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గానీ, లేదా ఈ రోజు జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలనే నా ప్రయాణం అంతా కొనసాగింది. కాబట్టి
ఖచ్చితంగా ఈసారి పార్టీ అటువంటి తప్పేం చేయదు. పోయినసారి తప్పు చేసి అలయన్స్ లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2014 గెలిచిన ఏకైక సీట్ మక్తల్ సీట్, మిగతా 4 టీఆర్ఎస్ 2 టీడీపీ గెలిస్తే మక్తల్ సీట్ కాంగ్రెస్ గెలిచింది. ఆ సీట్ ని అలయన్స్ ఇచ్చి ఇది అది పోగొట్టుకోవడం జరిగింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పొరపాటు చేయదు. ఆశించడంలో నాకు హక్కుగా ఉంది, నేను హక్కుగా ఆశిస్తా ఉన్నా. అధిష్టానం నిర్ణయం తీసుకుంటది, కానీ నేను అయ్యా నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, నేను కూడా ప్రజలకు సేవ చేస్తా అని చెప్పి విషయాన్ని మా అధిష్టానానికి తెలియజేయడం జరిగింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి సర్వేలు చేయించి సర్వేలలో ఎవరైతే బాగుంటుందో అని చెప్పేసి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. ముఖ్యంగా బీసీలకు ఈసారి కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేస్తా ఉందన్న నమ్మకం నాకుంది. ఖచ్చితంగా అది ప్రియాంక గాంధీ గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు మా తెలంగాణకు వచ్చినటువంటి ఇన్ఛార్జ్ మాణిక్రామ్ ఠాకరే గారు కూడా బీసీలకు ఎస్సీలకు పెద్ద స్థానం కల్పిద్దామనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి బీసీల చూపు కూడా కాంగ్రెస్ పై ఉంది, కాంగ్రెస్ కూడా బీసీలను చూస్తుంది. ఈ నమ్మకంతో నాకు కూడా టికెట్ అధిష్టానం ఇస్తారనే నమ్మకం ఉంది అని తెలియజేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆయన గతంలో ఇచ్చిన హామీలేవి అమలు కాలేదని ప్రతిపక్షాలు ఆయనపై విమర్శలు జడివాన కురిపిస్తున్నాయి. సంగం బండ కుడి కాలువ ద్వారా సాగునీరు అందడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ మూసేయలేదని ప్రతిపక్షాల ఆరోపణ. డిగ్రీ కళాశాల లేక విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే మక్తల్కు 150 పడకల ఆసుపత్రి లేకపోవడం కూడా ఇబ్బందిగా మారింది. అన్నిటికీ మించి బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని మర్చిపోయి పెద్ద మొత్తంలో ఇసుక దందాలో మునిగిపోయారని కాంగ్రెస్ బీజేపీలు ఆరోపిస్తున్నాయి. అవినీతే బీఆర్ఎస్ కు చెక్ పెడుతుందని ఆ 2 పార్టీల నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మక్తల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలుపుకు మొదటి సీటుగా మక్తల్ నుంచే ప్రారంభించి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం తెలంగాణ వ్యాప్తంగా కృషి చేస్తున్నాం. ఈరోజు తెలంగాణలో నడుస్తున్న పార్టీ పాలన, బీఆర్ఎస్ పాలన, ప్రజా వ్యతిరేక పాలన, రాజ్యాంగ వ్యతిరేక పాలన, నిరంకుశ పాలన, గడీల పాలన, ఈ పాలన అంతం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరంగా కృషి చేస్తున్నాం. మక్తల్ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీ ఒక బలమైన రాజకీయ శక్తిగా, అనేక మంది స్థానిక ప్రజాప్రతినిధులు కలిగిన పార్టీగా నిరంతరం ప్రజా వ్యతిరేక పాలనపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేస్తున్నాం. మరి ఈరోజు గత 9 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన చూసినట్లయితే మక్తల్ నియోజకవర్గంలో చేసింది శూన్యం, గుండు సున్నా. మక్తల్ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేరలేదు. తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో అత్యంత పనికిరాని చెత్త ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది మక్తల్ ఎమ్మెల్యే అన్న విధంగా ఈరోజు మక్తల్ ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు. మొత్తానికి మక్తల్లో మాత్రం పోరు ఉత్కంఠగా సాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఖాయమన్న అంచనాలున్నాయి. అయితే ఈ పోటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఎక్కువ అవకాశాలున్నాయని టాక్. ఎవరు గెలిచినా తక్కువ మార్జిన్ తోనే బయటపడవచ్చని, గత ఎన్నికల్లాగా వార్ వన్ సైడ్ అయ్యే అవకాశం అయితే లేదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.